వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. తిరుమల పవిత్రతకు మారు పేరు, హిందూ ధర్మానికి బ్రాండ్. అలాంటిది మరోమారు తిరుమల కొండపై ఏం జరుగుతోంది అన్న ప్రశ్న సగటు భక్తుని నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు, వెలుగు చూసిన వివాదాలు సంచలనంగా మారుతున్నాయి. కట్టుదిట్టంగా ఉండే నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? విజిలెన్స్ అధికారులు అడ్డుకోవడం లేదా? సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా? కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏం చేయలేకపోతున్నారా? ఉద్యోగుల్లోనే ఏమైనా అన్యమతస్తులున్నారా అన్న అనుమానాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇక తిరుమలకు వచ్చే వాహనాలు కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వాహనాలపై ఎలాంటి అన్యమత గుర్తులు ఉండకూడదు. అన్యమత గుర్తులు, జెండాలు, స్టిక్కర్లు, ప్రతిమలతో వాహనాలు రావడం నిషేధం. వీటిని అలిపిరి చెక్ పాయింట్లోని భద్రతా సిబ్బంది తనిఖీలో గుర్తించి అడ్డుకోవాలి. ఇటీవల సిబ్బంది నిర్లక్ష్యపు తనిఖీలతో అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. అలాంటిది విచ్చలవిడిగా అన్యమత గుర్తులతో ఉన్న వాహనాలు తిరుమల రోడ్లపై చక్కర కొట్టడం విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక టీటీడీ సభ్యుడు దర్శన్ ఇష్యూ పెద్ద దుమారం రేపుతోంది. దర్శన్ ఫ్యామిలీ చర్చి ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొందరు మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు అని చెప్తుంటే, మరికొందరు మాత్రం టీటీడీ వంటి సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన కేవలం ఒక ఫోటో వివాదంగా కాకుండా విశ్వాసం, బాధ్యత, సంస్థ ప్రతిష్టల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ప్రశ్నించే స్థాయికి చేరింది. ఇప్పటికే టీటీడీలో ఉద్యోగులుగా ఉన్న అన్యమతస్తులను తొలగించడం వివాదంగా మారింది. ఇప్పుడు ఫోటోలు బయటకు రావడం మరింత చర్చకు దారితీసింది. ఒకవైపు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మరోవైపు బోర్డు సభ్యుడి కుటుంబం ఇతర మత ప్రార్థనల్లో పాల్గొనడం ఎలా సమర్థించగలం అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని ద్వంద్వ వైఖరిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఏదేమైనా ఒక చిన్న ఫోటోలతో మొదలైన ఈ వివాదాలు ఇప్పుడు టీటీడీ విధానాలు, నిర్ణయాలు, నైతిక ప్రమాణాలపై పెద్ద చర్చకు దారితీసింది. భక్తుల విశ్వాసం, నాయకత్వంపై అంచనాలు, వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య ఉన్న సున్నితమైన రేఖ ఎక్కడ ఉండాలి అన్న ప్రశ్నను ఈ సంఘటన మరోసారి ముందుకు తెచ్చింది. ఇది కేవలం ఒక వ్యక్తిగత సంఘటనగా ముగుస్తుందా, లేక భవిష్యత్తులో టీటీడీ పాలసీల్లో మార్పుకు దారితీస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. అంతేకాదు, మద్యం, మాంసం కొండపైకి పట్టుకొని వెళ్తున్నారంటూ రాద్ధాంతం చేసే పెద్దలు ఇప్పుడు ఎక్కడ పోయారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వివాదాలపై గలమెత్తే స్వామీజీలు ఎక్కడ పోయారు? టీటీడీ బోర్డు సభ్యుడు ఇష్యూని లైట్ తీసుకున్నారా? దర్శన్పై టీటీడీ చర్యలు తీసుకుంటుందా? సర్కార్పై ఏమైనా ఒత్తిడి పనిచేస్తుందా? రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, మొత్తానికి చూస్తున్నాం టీటీడీలో అయితే వరుస వివాదాలు అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో కలియుగ వైకుంఠం తిరుమల కేంద్రంగా కూడా పలు వివాదాలు వస్తున్నాయి. అదేవిధంగా అక్కడ టీటీడీలో పనిచేస్తున్న వారు అన్యమతస్తులు ఉన్నారంటూ, అదేవిధంగా టీటీడీ పైకి అన్యమత గుర్తులతో పోలిన వెహికల్స్ వెళ్తున్నాయంటూ, తిరుమలలో అన్యమత గుర్తులతో పోలిన వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది మద్య మాంసాలు కూడా అక్కడ దొరుకుతున్నాయంటూ కూడా ప్రతి పాయింట్ కూడా అక్కడ కీలకంగా మారుతుంది. ప్రతిదీ కూడా వివాదంగా మారుతుంది. ఒక పక్క ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, వాటిని అన్ని ఖండిస్తున్న సమయంలో ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ అటు చర్చికి వెళ్ళిన ఫోటోలు బయటికి రావటం ఇది ఒక సంచలన వార్త అని చెప్పాలి. ఎందుకంటే అటు ఈ టీటీడీ బోర్డు సభ్యులుగా వర్క్ చేస్తున్న వాళ్ళు పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఇటువంటి హిందూ ధార్మిక సంఘాలకి, సంస్థలకి పనిచేసే వారు ఏంటంటే వారి మతం మీద అటు భక్తి, పూర్తిగా విశ్వాసాన్ని కనబరచాలి. అలాంటి వారు ఇటు చర్చికి వెళ్ళి ఆ ఫోటోలు బయటికి రావడం అనేది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక పక్కన ఇటు టీటీడీలో చూసుకున్నట్లయితే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం చేస్తున్నారో వారిని ఒక పక్కన తొలగిస్తున్నారు. అదే పక్కన ఇటు టీటీడీ బోర్డు సభ్యుడు ఇలా చర్చికి వెళ్ళటం, ఆ ఫోటోలు బయటకు రావడం అనేది ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇది కేవలం వ్యక్తిగత స్వేచ్ఛగా దీన్ని వదిలేం. ఎందుకంటే ఇది ధార్మిక సంస్థలకి సంబంధించి ఉన్న
అది ఇవన్నీ కూడా ధార్మిక సంస్థకి సంబంధించి ఒక సభ్యుడిగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛని పక్కన పెట్టి వీటి నిబంధనలు టీటీడీ బోర్డుకి ఎటువంటి నిబంధనలు అయితే ఉంటాయో ఆ నిబంధనల్ని పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అసలు ఈ జరుగుతున్న ఓవరాల్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ గోపినాథ్ అందుబాటులో ఉన్నారు. గోపినాథ్, చెప్పండి, ఓ పక్కన ఇటు ఈ టీటీడీ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తూ అటు అన్యమత ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు బయటికి రావటం, ఇదంతా కూడా మొత్తం హాట్ ఇష్యూగానే నడుస్తుంది. దీనికి సంబంధించి అసలు టీడీపీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, అసలు టీటీడీ బోర్డుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఏ విధంగా ఉండబోతుంది? సుధా, మొత్తం మీద అంటే గత 2-3 రోజుల నుంచి ఒకసారి మనం చూస్తే టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా మరోవైపు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే శ్రీవారి భక్తులు కావచ్చు, కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే కొంతమంది మాట్లాడడానికి భయపడుతున్నారు. కానీ నిన్న మొన్న కూడా కొంతమంది మీడియా సమావేశం నిర్వహించి దర్శన్ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అతని కుటుంబ సభ్యులు అంటే ఒక కర్ణాటకలో ఒక చర్చిలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆయన కూడా ఉన్నారు అనేది వాళ్ళ అనుమానాలు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో భార్య బిడ్డతో వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా ఉంటారు. బట్ ఆయన ఫోటోలు మాత్రం ఎక్కడ కూడా తీసుకోకుండా అక్కడ ప్రార్థనలు నిర్వహించారు అనేటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం అవుతున్నారు. సో మొత్తం మీద దీనిపైన మాత్రం ఎందుకంటే గతంలో ఇక్కడ పాలక మండలి సభ్యులుగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో ఇక్కడ స్వామివారి ఆలయంలో స్వామివారికి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన వేద ఆశీర్వచనం తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యులు సతీ సమేతంగా అక్కడ తిరునామంతో పాటు నామాలు పెట్టుకుని మన సనాతన ధర్మం ప్రకారం సాంప్రదాయంగా అక్కడ పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ నిన్న ఏదైతే ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా మీడియాలో పెద్ద ఎత్తున ఇట్లా ఫొటోస్ వైరల్ అయిన నేపథ్యంలో వాళ్ళ సతీమణి గాని వాళ్ళ బిడ్డ గాని ఒక చర్చిలో అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు అంటే ఇతర అంటే మత దేవాలయ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు, ఆ రకంగానే వాళ్ళు మోకాల పైన కూర్చుని అక్కడ ఆ రకంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సో ఇవంతా కూడా వాళ్ళకి తెలిసే జరిగింది. మరి ఎందుకు ఇంకా కూడా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి అనుమానాలు మాత్రం చాలా మందిలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎంతో మంది అన్యమతస్థ ఉద్యోగుల్ని తొలగించారు, బదిలీలు చేశారు. అవసరం వస్తే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కానీ బోర్డు సభ్యుడి పైన ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఎందుకు అతన్ని వెనకేసుకొని వస్తున్నారు, ఎందుకు అతన్ని ప్రశ్నించడం లేదు, స్వచ్ఛందంగా ఎందుకు అతని దగ్గర రాజీనామా చేయించలేదు అనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. అదే విషయాన్ని నిన్న కొంతమంది మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ కూడా ఆయన పైన గన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ విషయంలో కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎందుకు నోరు విప్పడం లేదనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. తిరుమలలో ఏది జరిగినా ఒక సంచలనమే. తిరుమలలో ఒక చిన్నపాటి వాహనాల పైన భక్తులు కొంతమంది తెలుసో తెలియకో ఏదైనా సరే స్టిక్కర్లు కానీ లేదంటే ఏదైనా సరే అన్ని మతస్థుల గుర్తులు వేసుకొని వస్తే ఆ వాహనాలని సీజ్ చేస్తారు, ఆ భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తారు, రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇంత బహిరంగంగా బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక అంటే అన్యమతకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పూజలు చేసినప్పుడు కూడా ఎందుకు అతని పైన చర్యలు తీసుకోలేదు అనేటటువంటి మాత్రం ప్రశ్నలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి. దానిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం ఉంది. సుధా, రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ. సో అయితే ఇక్కడ టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ విషయం ఇప్పుడు తిరుపతికి సంబంధించి టీటీడీ బోర్డుకి సంబంధించి కూడా చాలా కీలకమైన అంశంగా మారింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు వేణుగారు కూడా ఉన్నారు. వేణుగారు, మీ విశ్లేషణని మనం కంటిన్యూ. సో వేణుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికకి సంబంధించి కేవలం అక్కడ రాజకీయ సమీకరణాలు మాత్రమే ఉపయోగపడతాయా, లేదంటే ఆ వ్యక్తికి సంబంధించిన నిబద్ధత, ధార్మిక నిబద్ధతకి సంబంధించి అక్కడ ఎంపిక అనేది ఉంటుందా? అసలు దర్శన్ విషయంలో ఇక్కడ జరుగుతున్న ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్తారండి? మేడం, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, మరి విశ్లేషకులకి, న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, ఈరోజు ఏదైతే ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో అన్ని దేవాలయాల కన్నా అతి మంది భక్తులు ఎక్కువ ఉండే దేవాలయం వచ్చి వెంకటేశ్వర వేడుకొండల వాడు. అలాంటి దేవాలయంలో ఈరోజు దాదాపు ఒక రోజుకి 60-70 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఆదాయం వచ్చి ఒక రోజుకి 4-5 కోట్లు ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈరోజు దాదాపు టీటీడీ ఆస్తులు దాదాపు 3 లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా 7,000 ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి. అదేవిధంగా
ఈ రోజు ఏదైతే ఎఫ్డీలు 18,000 కోట్లు ఉంది, బంగారం 11,300 కేజీల గోల్డ్ డిపాజిట్ చేస్తుంది. అంటే ఇది 2024 లెక్కలు టీటీడీ ప్రకటించింది. ఇలాంటి ధార్మిక సంస్థని ఏదైతే ఉన్న బోర్డుని అతి పటిష్టంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వేయడం జరిగింది. అంటే ఈరోజు ఎక్కడ కానీ గత ప్రభుత్వంలో లాగా అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేదా అన్యమత ప్రచారాలకు కానీ వీటికి ఎక్కడ తావు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు టీటీడీ బోర్డు వేయడం జరిగింది. అలాంటి టీటీడీ బోర్డులో ఏదైతే సోషల్ మీడియా దర్శనంలో ఏదైతే కర్ణాటక స్టేట్ కి సంబంధించిన వ్యక్తి ఈయన గుడ్ ఫ్రైడే రోజు ఏదైతే ఒక చర్చిలో పోయి ప్రేయర్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు రావడం జరిగింది. దీన్ని ఈ రోజు గతంలో కూడా చూసాం. ఈరోజు 15,000 మంది టీటీడీ ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో 68 మంది ఏదైతే అన్యమత ప్రచారం ఏదైతే ఉంటే వాళ్ళని వేరే ప్లేస్లకు మార్చడము, వేరే డిపార్ట్మెంట్లకు మార్చేయడము జరిగింది ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా ఈ రోజు ఎక్కడా కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ బోర్డు విషయంలో కానీ అన్యమత ప్రచారంలో కానీ అవినీతిలో కానీ బాగా కేర్ తీసుకొని ఎక్కడ కానీ వాటికి తావు లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అలాంటి సమయంలో ఈ రోజు దర్శన్ గారి ఏదైతే సోషల్ మీడియాలో రావడం జరిగిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా బోర్డు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దానికి ఆయన అన్యమత ప్రచారం ఏదైతే పాల్పడాడో అన్యమత ప్రచారం తిరుమలలో ఎక్కడా పాల్పడాల, వాళ్ళ ఆ మతాన్ని కూడా ఇక్కడ గౌరవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రభుత్వము ఏదైతే ఏదైతే హిందూ మతాలతో కూడా చర్చించి ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఆయన కొనసాగించే క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చి ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా హిందూ మతంతో మేము మునిపడి ఉన్నాము, హిందూ మతాన్ని గౌరవిస్తాము, అదేవిధంగా హిందువులు మేము అని చెప్పేసి అక్కడ ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు బోర్డు మెంబర్. ఆ రోజు హిందూ దేవాలయాలు కానీ హిందూ మతాన్ని తప్ప వేరే దాన్ని మేము ఇచ్చేయమనే టైప్ లో ఆ ప్రమాణం కూడా చేపించడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇలాంటి వచ్చినాయంటే ఖచ్చితంగా దీనిపైన విచారించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం దగ్గర చర్యలు ఈ రోజు సనాతన ధర్మాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం అయినా అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా సనాతన ధర్మాన్ని ఈ రోజు హిందూ మతాన్ని ఎక్కడ కించపరచకుండా చూడాలి, హిందువులు మతాలపైన జోకులు వేయకూడదు, అదేవిధంగా హిందూ మతాన్ని గౌరవించాలి అనే టైప్ లో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే అలాంటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు రావడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి. ఏదైతే కర్ణాటక సంబంధించిన వ్యక్తి దర్శన్ గారిని వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకుని ఈ హిందూ ధర్మాన్ని హిందూ సంరక్షణని అదేవిధంగా హిందువుల యొక్క మనోభావాన్ని గౌరవించే విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని తెలియజేస్తున్నాను మేడం. వేణు గారు, ఇప్పుడు నిజంగానే ఇటు ఒక టీటీడీ బోర్డుకి సంబంధించి ఇటువంటి వివాదాలు ఏమైనా చెలరేగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ప్రభుత్వం అదే విధంగా దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలి. కానీ ఈ విషయంలో మాత్రం గత 2-3 రోజులుగా ఇది హాట్ ఇష్యూగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదు. మేడం ఆన్ సోషల్ మీడియాలో నిన్నే అది రావడం జరిగింది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా బోర్డు సభ్యులు తీసుకువెళ్ళడం జరిగింది. ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు కాపాడే వ్యక్తులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినట్టుగా ఏదైతే హిందూ మతాన్ని ఏదైతే గౌరవం లేకుండా చేసేదో అలాంటి దుశ్చర్యలకి ఖచ్చితంగా ఎవరు పాల్పడినా ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు అనేది 100% ఉంటాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేసి దాదాపు లక్షల మంది ఈరోజు వేచి ఉన్నారు. వాళ్ళకి దర్శనాలు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి హిందూ ధార్మిక సంస్థలో అదే విధంగా ఈరోజు హిందూ దేవాలయాల్లో అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ విధంగా బోర్డు మెంబర్ ఉన్నారంటే ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించదు. భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఎక్కడ కానీ ఇలాంటి విషయాలకి తావివ్వదు. ఖచ్చితంగా ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందువుల మనోభావాన్ని గౌరవిస్తూ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది 100% ఉంటుంది. ఎక్కడా కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు.
వేణుగారు అయితే ఇప్పుడు ఒక సభ్యుడిని టీటీడీ బోర్డులోకి తీసుకునే ముందు అసలు ఏం జరుగుతుంది, వెనుక వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటుంది అనేది వెనకాల చెకింగ్ అనేది ఉంటుంది. అదే విధంగా తీసుకునేటప్పుడు రూల్స్ ఏవైతే ఉంటాయో ఒక బోర్డు మెంబర్ గా ఉండేటప్పుడు, ఇటువంటి ధార్మిక సంస్థల్లో ఒక మెంబర్ గా ఉండేటప్పుడు ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఎటువంటి నిబంధనల్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది తెలుసుకున్నారా లేకపోతే తెలిసినా సరే కావాలని ఈ విధంగా చేశారనుకోవచ్చు? ఖచ్చితంగా సామాన్యుడు హిందువుగా ఉండి కూడా మసీదుకి పోయినా చర్చికి పోయినా, కొంతమంది మసీదులకు పోతారు, కొంతమంది చర్చిలకు పోతారు. సామాన్య హిందువుగా ఉండి హిందువుగా ఇదిగా ఉండి వేరే మతాన్ని కూడా గౌరవించడం జరుగుతుంది. అలాంటి దాన్ని ఇక్కడ ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ ఇక్కడ ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండుకొని ఇలాంటి వ్యక్తులు ఈ హిందూ మతంతో పాటు వేరే మతాన్ని పోయి అక్కడ పోయి ప్రేయర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం తరపున ఈ వ్యక్తి అపాయింట్ అయ్యాడు కాబట్టి కర్ణాటక ప్రభుత్వం కూడా చూసుండాలి. ఈ వ్యక్తి హిందూ మతాన్నే హిందూ మతం పైనే ఇతనికి నమ్మకం ఉందా, అన్ని మతాలపైన కూడా నమ్మకం ఉందా, ఒక హిందూ మతం పైన నమ్మకం ఉన్న వ్యక్తిని మనము ఏదైతే ప్రపోజ్ చేయాలి బోర్డుకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు ఆలోచన చేయకుండా అతను హిందూ మతంతో పాటు వేరే మతాలను కూడా గౌరవిస్తున్నాడు. అంటే గౌరవించచ్చు, తప్పు కాదు. అక్కడ పోయి ప్రేయర్ చేయడము ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ మతాలకు వ్యతిరేకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ కర్ణాటక ప్రభుత్వం ఏదైతే 1-2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళ పేర్లు రిఫర్ చేస్తుండాలి. వాళ్ళు చెక్ చేయలేదు కాబట్టి ఈ రోజు ఏదైతే ఆమె తప్పు చేసే వాళ్ళైతే సోషల్ మీడియాలో పెట్టరు కదా. వాళ్ళు ఏమి అంటే అన్ని మతాలు, హిందూ మతంతో పాటు అన్ని మతాలని వాళ్ళు గౌరవించడం వాళ్ళ మేనరిజంగా ఉంది. కాబట్టి మీరు చెబుతున్నది 100% కరెక్ట్. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మనకుంది. మనం హిందూ మతంతో పాటు ఏ మతాన్నైనా గౌరవించవచ్చు, మనం ఎక్కడికైనా చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదే విధంగా మనకున్న దాన్ని మన స్వేచ్ఛను మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఇటువంటి ధార్మిక సంస్థల్లో పనిచేసేటప్పుడే మనకు ఒక క్లియర్ రూల్ ఉంటుంది. మన మతం మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి అని. అలాంటప్పుడు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వేరే మతస్థులు మన టెంపుల్ కి రావడానికి కింద మనకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి ఆలయంలోకి రావాలంటే. అలాంటిది మన వాళ్ళు ఇక్కడ ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు వేరే దగ్గరికి వెళ్ళడం అది పూర్తిగా తప్పే అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన కఠినమైన రూల్స్ ఉన్నాయి, నిబంధన తప్పకుండా ఉంది. అలాంటి వారు వేరే దగ్గరికి వెళ్ళకూడదు, వేరే కార్యక్రమాలు చేయకూడదు అని. ఇప్పుడు రూల్ లేదు అనుకుంటే మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. సామాన్యమైన వ్యక్తి హిందువుల్లో అయినా చర్చిలకు పోతున్నారు, మసీదులకు పోతున్నారు. అదే విధంగా క్రిస్టియన్స్ కూడా, ముస్లింస్ కూడా సామాన్యులు హిందూ ఏదైతే తిరుమల తర్వాత ఏమంటే మన గుళ్ళు కూడా వస్తున్నారు, మన ప్రసాదం కూడా తింటారు. కానీ ఒక బాధ్యత కలిగిన ఒక దీంట్లో ఉండే వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనేది కరెక్టే. ఇలాంటి కార్యక్రమాలు బాధ్యత కలిగిన వ్యక్తులు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని చూసి ఎక్కడ హిందూ ధర్మాలపైన దానిపైన ఏదైతే సన్నగిలుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు చేయకూడదు. కానీ జరిగింది కాబట్టి, అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి రిమార్క్స్ లేకుండా పోయిండొచ్చు, ఇదే ఫస్ట్ టైం అయిండొచ్చు. వాళ్ళే సోషల్ మీడియా, వాళ్ళకి తెలుసుంటే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టరు కదా. ఈరోజు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఒక హిందూ దేవాలయాల్లో ఒక బోర్డు మెంబరు, అత్యున్నతమైన పదవిలో బోర్డు మెంబర్ గా ఉండి ఈరోజు చర్చికి పోయినట్టు మేము ఫోటోలు పెట్టడం అనేది వాళ్ళకి తెలిసి పెట్టలేదు, వాళ్ళు తెలిసిపోలేదు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగదంటే ఎక్స్క్యూజ్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, లేదో అసలు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినకుండా అతను ఎన్నిక రద్దు చేస్తుందో ఖచ్చితంగా ఏదో చర్య అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ తెలిసి చేస్తుంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ అనేది ఉంటుంది, చట్టపరమైన యాక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు తెలియకే చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళే తీసి వాళ్ళు అకౌంట్ లోనే పెట్టారు. వేరే వాళ్ళు పోస్ట్ చేసింది కూడా కాదు. అంటే తప్పని తెలుసుంటే వాళ్ళు చేయరు కదా. కాకపోతే అది బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన బాధ్యత వహించాలి దీనికి మాత్రం మేడం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బోర్డు మెంబర్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని చట్టపరమైన కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తారు. వేణుగారు అంటే యాక్షన్ ప్రకారం అంటే ఇప్పుడు అతను కర్ణాటక నుంచి వచ్చిన టీటీడీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ దర్శన్ మీద చర్యలు తీసుకోబోతుందా, లేదంటే టీటీడీ బోర్డు తరపు నుంచి ఇటు మన ప్రభుత్వం నుంచి ఉండబోతుందా, టీటీడీ బోర్డు తరపు నుంచి ఉండబోతుందా? అంటే అసలు యాక్షన్ ఏ విధంగా జరగబోతుంది? మనకు రిఫర్ చేసేది కర్ణాటక ప్రభుత్వం కాబట్టి కర్ణాటక ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్టేట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మంచి చెడ్లు వాళ్ళు వెరిఫై చేయాలి. ఇతను హిందూ మతంతో పాటు అన్ని మతాలను కూడా ఇదే విధంగా ఏదైతే
గౌరవిస్తాడో, లేకపోతే వాటిని కూడా ముందుకు తీసుకెళ్తాడా, లేకపోతే అన్ని మతాలపైన గౌరవం మాత్రమే ఉంది, మన మతపైన మాత్రమే విశ్వాసం ఉందనే ఇలాంటి అనేక కోణాలపైన చూసి ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. మనం ఎంతవరకు ఆయన్ని తీసేయడం వరకే జరుగుతుంది, లేదు చట్టంలో ఆయన తెలిసి చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన కార్యక్రమాలు కూడా మన టీటీడీ బోర్డు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలిసి చేస్తే ఎవరన్నా తప్పే, తెలియకుండా చేస్తే ఒకసారి ఎక్స్క్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాబట్టి మానవతా దృక్పథంతో అది ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది మేడం. వేణుగారు, మీరు చెబుతున్నట్టు ఫొటోస్ ఆయనంతటా ఆయనే పెట్టారు కాబట్టి ఇది తెలియక చేసిందే అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నిజంగానే ఇది ఒక వ్యక్తిగత సంఘటన కింద ఈ ఇష్యూని వదిలేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు సాధారణంగా ఏ విధంగా అయితే అన్యమతస్తులకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు, లేదంటే ఇటువంటి వివాదాలు ఎవరి మీద అయితే వస్తే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఆ విధంగానే చర్యలు ఉంటాయంటారా? ఇప్పుడు ఎవరిపైనైనా సరే ఒకసారి ఎక్స్ప్రెషన్ అనేది అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్ అడిగి ఎందుకు మీరు హిందూ మతంలో ఉండి హిందూగా ఉండి ఈ రోజు ఉన్నతమైన స్థానంలో ఈ రోజు బోర్డు మెంబర్ గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు తీసుకున్నారని చెప్పి ఏదైతే బోర్డు ఎక్స్ప్లెనేషన్ అడిగితే, గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన సమాధానాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ ఆయన పైన చర్యలు అనేది. ఆయన తెలిసి చేశానను లేకపోతే తెలిసి చేసేదనేది ఎంక్వైరీలో తేలుతుంది కదా. తెలియకుండా చేస్తే ఏదైనా ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది, కానీ తెలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకోవాలి, అదే మన ప్రభుత్వం తీసుకోవాలి, బోర్డు తీసుకోవాలి. ఖచ్చితంగా యాక్షన్ అనేది మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పొరపాటున జరిగితే ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తారు, తెలిసి చేస్తే మాత్రం ఉపేక్షించకూడదు కదా. మళ్ళీ ప్రజల్లో ఇంకా వేరే మెసేజ్, తప్పుడు మెసేజ్ పోతారు. వేణుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒకవేళ ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఎటువంటి చర్యలైనా తీసుకోబోతుందని మీరు చెప్తున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఇటు మన టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక వ్యక్తి మీద ఎలాంటి చర్యలు ఉండాలి? నేను ఇందాక చెప్తున్న పాయింట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు, కానీ మన టీటీడీ బోర్డులో ఇలా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సంబంధించి ఇకపై రూల్స్ ఏమైనా మారుస్తారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది? అసలు వెనక చెకింగ్ అనేది, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది ఉండబోతుందా? అసలు ఎటువంటి, అంటే ఈ యొక్క ఇష్యూ అనేది మనకి నెక్స్ట్ భవిష్యత్తులో అసలు ఉదాహరణగా పనికొస్తుందా మనకి? ఈ రోజు ఉద్యోగస్తుల్లో దాదాపు 15,000-16,000 మంది పర్మనెంట్, నాన్ పర్మనెంట్ పోస్ట్ లో ఉన్నారు. దాంట్లో 68 మంది తెలియకనే ఈ రోజు అన్ని మత వాళ్ళు ఉద్యోగస్తులుగా చేరారు. ఈ రోజు తెలిసిన తర్వాత ఏం చేశారు మేడం, వాళ్ళు ఏం ఉరి తీసేలేదు, తెలియకుండా జరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కడ దేవాలయాల్లో లేకుండా ఆఫీస్ సెక్షన్ లోను లేకపోతే ఏదైనా దేవాలయ పరిసరాల్లో లేకుండా బయట ఆఫీస్ వర్కులుగా 68 మందిని వేసుకోవడం జరిగింది. అలాంటి విషయమే ఇది కూడా. మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మణరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణరావు గారు, నమస్కారం అండి. ఇప్పుడు ఈ దర్శన్ ఇష్యూ, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న దర్శన్ ఇష్యూ అయితే ఇటు వేరే చర్చికి వెళ్లి ఫోటోలు పెట్టడం అనేది ఇప్పుడు కొంచెం హాట్ ఇష్యూగా మారింది. ఎందుకంటే టీటీడీ బోర్డు సభ్యుడు ఈ విధంగా చేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? నమస్తే అమ్మా. ఇప్పుడు టీటీడీ బోర్డు ఒక మెంబర్గా వేయడం కానీ, చైర్మన్గా ఉండడం కానీ అన్య మతస్థులకి ఎలా ఇస్తారన్న గతంలో ఈయన మాట్లాడారు కదా కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజున అన్య మతస్థుల్లో ఎలాగా టీటీడీ బోర్డులో తీసుకున్నారు, ఏ రకంగా ఇచ్చారు, ఆయనకి ఏ ప్రాథమికంగా ఇచ్చారు? ఆ దర్శన్ అన్న వ్యక్తి ఫ్యామిలీ మొత్తం కూడా క్రిస్టియన్స్, వాళ్ళు ప్రతిరోజు కూడా చర్చికి వెళ్తారు. సో అన్య మతస్థులు మరి అక్కడ కొండపైన ఎవరు ఎటువంటి జాబ్ చేయకూడదు, అన్య మతస్థులు అక్కడ ఉండకూడదు, మరి ఎటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనకూడదు అన్నప్పుడు ఈ రోజున ఎలా తీసుకొచ్చారు ఆ వ్యక్తిని? దానికి సమాధానం చెప్పాలి కదా. లక్ష్మణరావు గారు, వాళ్ళు పూర్తిగా క్రైస్తవులు కాదు, అన్య మతస్థులు కాదు, కాకపోతే అటు క్రైస్తవాన్ని కూడా వాళ్ళు గౌరవించి అక్కడికి వెళ్లి ప్రార్థనలు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా ఒక అన్య మతస్థుడు ఒక క్రైస్తవుడు అయింది టీటీడీ బోర్డులోకి తీసుకోలేదు దర్శన్ గారిని. మరి బోమ్న కన్నాకర్ రెడ్డి గారు కూడా అన్యమతస్తుడు కాదు కదమ్మా. ఆయన్ని కావాలని ఆయన క్రిస్టియన్ అని ముద్ర వేశారు కదా. వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ కాదు కదా, ఆయన మీద కూడా ముద్ర వేశారు కదా క్రిస్టియన్ అని. అంటే మీరు ఎవరు చెప్తే వాళ్ళు క్రిస్టియన్, మీరు ఎవరు చెప్పకపోతే వాళ్ళు హిందూ. మీరు ఏది చెప్తే అదే నిజమా? అంటే కూటమి ప్రభుత్వం ఎవరి మీద అయితే దుష్ప్రచారం చేస్తుందో వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు అయితే హిందువులు, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వాళ్ళందరూ క్రిస్టియన్ అని ప్రచారం చేస్తారు. ఇదే కదా. మరి ఇప్పుడు బొమ్మన కన్నాకర్ రెడ్డి గారు
నేను హిందువునయ్యా నేను క్రిస్టియన్ కాదంటే ఆయన గురించి ఎంత మాట్లాడారంటే లక్ష్మణరావు గారు, ఇప్పుడు మేము కూడా వాళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు క్రిస్టియన్స్ అని మేము ఇప్పుడు టాపిక్ మనం అది మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. అప్పుడు మాట్లాడినప్పుడు కరుణాకర్ రెడ్డి గారితో ఏ విధంగా అయితే మాట్లాడారో, ఇటు క్రైస్తవులు ఉన్నారు, ఇది ఉండడం అపచారం అంటే ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు దర్శన్ గారి విషయంలో కూడా అదే విధంగా మాట్లాడడం తప్పు. ఎందుకంటే అక్కడ అటువంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంచడం, లేదంటే అటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యక్తిని ఉంచడం తప్పని మేము కూడా అదే చెప్తున్నాం. నేను కూడా అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు దర్శన్ గారు క్రిస్టియన్ కాదు, ఆయన హిందువు, ఆయన చర్చికి మామూలుగా వెళ్ళి ప్రార్థన చేశారన్నారు. కానీ ఆయన క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలుసు. సో అటువంటి వ్యక్తిని ఏ నిబంధన ప్రకారంగా మీరు ఆ టీటీడీ బోర్డు కమిటీలో తీసుకున్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో 746, 747 అన్యమతస్తుల ప్రసారం కానీ అన్యమతస్తులు ఎవరైనా సరే అక్కడ ఉద్యోగం చేసే అవకాశం లేకుండా ఆయన జీవోలు తీసుకొచ్చారు. సో ఆ జీవోలు కూడా వీళ్ళు తొంగలో దొక్కి ఇప్పుడు అన్యమతస్తులైనా పర్వాలేదు, అక్కడ అన్యమతస్తులైనా వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క పరిచర్య చేసుకోవచ్చు అన్న రకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎవరిస్తుందంటే మరి ఇక్కడ కనబడుతుంది కదా క్రిస్టల్ క్లియర్ గా. వాళ్ళు నందంతే నంది పందంతే పంది అన్నట్టుగా కనబడుతూ ఉంది. అంటే వాళ్ళు ఎవరికైనా క్రిస్టియన్స్ అని ముద్ర వేసవచ్చు. క్రిస్టియన్స్ కాని వాళ్ళ మీద వాళ్ళు క్రిస్టియన్ అని చెప్తే వాళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే హిందువుల మీద ఇదని చెప్తే వాళ్ళు ముద్ర వేసే భావంలోనే ఉన్నారు. మేము అదే చెప్తున్నామండి, టీటీడీ బోర్డు కమిటీ మెంబర్ గా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ఆగమ శాస్త్ర ప్రకారంగా ఎవరైతే ఇదవుతారో ఆ రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. సో ఆగమ శాస్త్రాన్ని వాళ్ళు తొంగలో తొక్కారు. ఈ రోజున టీటీడీ నిబంధనలు కూడా తొంగలో తొక్కారు. మరి అన్య మతస్థులు కూడా తీసుకొచ్చి టీటీడీ బోర్డు మరి కమిటీలో వేశారంటే దానికి సమాధానం ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఓకే లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ వ్యవహారం ఇంకా ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.